అయినా ఎవరో ఏదో అన్నంత మాత్రాన మన స్థాయి ఏమీ తగ్గిపోదు కదమ్మా. అక్కడుంది మనవాళ్లే కదా. మన అని మనం అనుకున్నా భర్తను చంపుకున్న హంతకురాలిగా నేను, అత్తను చంపబోయిన దోషిగా నిన్నూ చూస్తారే తప్ప విలువిస్తారనుకుంటున్నావా నాన్నా? అమ్మా, మ్యాగీ ఇప్పుడు అత్తమాయలో ఉంది. అందుకే నన్ను ద్వేషిస్తుంది. అర్థం చేసుకోకుండా దూరం పెడుతుంది. అంతేకాదు, తనిప్పుడు ప్రమాదంలో ఉంది. ఏమంటున్నావు నాన్నా? నిజమమ్మా. ఎవరో తెలీదు కానీ మ్యాగీని మాత్రం చంపాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అది నేనే. ఈరోజు నుంచి నేను నీ ప్రాణం తీసే వరకు నిన్ను వెంటాడి వేటాడి చంపుతా. ఎందుకోసం చంపాలనుకుంటున్నారు? ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలిస్తే ఎవరు చంపాలనుకుంటున్నారో తెలిసేది కదమ్మా. అప్పుడు ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేది. అసలే ఇప్పుడు తను ఎండి స్థానంలో ఉంది. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అనుకున్నావా? కాదు. ఎం అంటే మ్యాగీ, డి అంటే డెత్. మ్యాగీ మ్యాగీ మ్యాగీ, నీ చావు డిసైడ్ అయిపోయింది. ఇక అమలు చేయడమే ఆలస్యం. అంత పగ మ్యాగీ మీద ఎందుకు నాన్నా? అమ్మా, మ్యాగీ మనిషి కరుకేమో గాని మనసు మంచిదమ్మా. తనంటే ఎందుకంత కక్షో తెలియట్లేదు. నీ మీద నాకు కక్ష లేదు. నిన్ను చంపాలనుకుంటుంది నువ్వేదో నాకు హాని చేసావని కాదు. మీ అమ్మ వల్ల, మీ అమ్మ వల్లే. మా నాన్న చనిపోయాడు. మనకిష్టమైన వాళ్ళు దూరం అయితే అసలు ఎంత నరకంగా ఉంటుందో నేను ఎంత బాధను అనుభవించానో అదే నరకం, అదే బాధ మీ అమ్మ కూడా అనుభవించాలి. అందుకు నువ్వు బలైపోతున్నావు. నేను తనని ఎలాగైనా కాపాడుకుంటాను. ఆ దేవుడే దిగొచ్చినా నీ చావును ఎవ్వరూ ఆపలేరు మ్యాగీ. మ్యాగీ జోలికి ఎవరు రావాలి అన్నా నన్ను దాటి రావాలి. చివరికి అది చావైనా సరే. లెట్స్ ప్లే ద గేమ్. చూద్దాం. చూసుకుందాం.